సభాధ్యక్షులు, పెద్దలు, మాకెంతో ఆప్తులు, అదేవిధంగా ఏ కార్యక్రమం వచ్చినా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతి కార్యక్రమంలో ద్వారా మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించి మా మీద ఎంతో ప్రేమ చూపించే పెద్దలు పాస్టర్ హ్యానోక్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు కానివ్వండి, అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ గారికి, అదేవిధంగా మాకు ఇంకొక ఆప్తులు పెద్దలు ప్రసాద్ గారికి, కరుణానిధి గారికి, వేదిక మీద ఇతర పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రతి ఒక్కరికి గారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సంవత్సరం మాది మొట్టమొదటి క్రిస్మస్, ఇంత భారీ ఎత్తున సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొనటం ఈ సంవత్సరానికి ఇది మొట్టమొదటి కార్యక్రమం. అదేవిధంగా నేను అనేక సందర్భాల్లో చెప్తా, ఎందుకంటే మా నాయనమ్మ రాధమ్మ గారు దాదాపుగా 40 సంవత్సరాలు చనిపోయేంత వరకు గారా ప్రభు ఒక ప్రార్థనలో, ప్రభు ఒక దీవెనలతో 24 గంటల్లో దాదాపుగా 14-15 గంటలు ఆమెగారు ప్రార్థనలు చేస్తూ, నెహ్రూ గారు, మా తండ్రి గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు చెప్పారు, నేను ఈ రకంగా 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనా నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలన్నీ గారా ఎదుర్కొని నేను రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ ప్రార్థనలు, ఆ ప్రభు ఒక దీవెనలు అని చెప్పని అనేక సందర్భాల్లో మా నాన్నగారు గారు చెప్పారు. ఈరోజు గారు మాకు ఒక నమ్మకం, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ ప్రభువుని ప్రార్థించుకుంటే, చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ ఏదైతే మాకు చెప్పిందో దానికి అనుగుణంగా ఆ ప్రభువుని కనుక ప్రార్థించుకుంటే తప్పకుండా ఆ కష్టాలు అన్నీ గారు తీరతాయని చెప్పని ఏదైతే మా నాయనమ్మ చెప్పిందో దానికి అనుగుణంగా ఈరోజు ఏ కష్టం వచ్చినా ఆ ప్రభువుని తలుచుకుంటూ ప్రార్థించుకుంటూ, మా నాయనమ్మ ప్రతి గురువారం గారా ఒక ప్రార్థన కుటీరం ఏర్పాటు చేస్తుంది. ఆమె బతుకున్న రోజులు పెట్టేది, తర్వాత నెహ్రూ గారు బతుకున్న రోజులు నెహ్రూ గారు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఈరోజు ఆవిడ గుర్తుగా ఈరోజు గారా ప్రతి గురువారం ఆ కుటీరం ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఏదైతే ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉండాలని చెప్పని పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, ఆ దేవుని ఒక ఆశీర్వాదం, మరీ ముఖ్యంగా మన కోసం, మన రాష్ట్రం కోసం కష్టపడుతున్న మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గారు ఆ ప్రభు ఒక దీవెనలో మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ కుటుంబ సభ్యుడికి, ఎందుకంటే హ్యానోక్ గారు ప్రతి విషయం, వాళ్ళ అమ్మాయి విషయం అవునండి, అనేక కష్టాలు పడ్డారు. నేను నాకు చెప్పాను కదా, నెహ్రూ గారు ఏ విధంగా అయితే కష్టాలు పడి నాయకుడిగా ఇదయ్యారో అదేవిధంగా హ్యానోక్ గారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయి పాప అనేక ఇబ్బందులు పడినా ఏ రోజు గారే దేవుని మీద నమ్మకం కోల్పోకుండా దేవుణ్ణి ప్రార్థించి ఇది చేశారు. కాబట్టి ఈరోజు ఆయన కానివ్వండి, వాళ్ళ కుమార్తె కానివ్వండి ఎంతో సంతోషంగా ఈరోజు మన ముందు ఉండటానికి కారణం ఆ ప్రభు. తప్పకుండా హ్యానోక్ గారు, ఆయన కుటుంబం గారు ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.